సీత, ఆగు. ఎస్ఐ గారు ఆగండి. తనే తప్పు చేయలేదు, ఏ నేరం చేయలేదు. కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి. ఏమండి? తను నిన్ను చూడాలండి. సీత ఈ పని చెయ్యదు అని మనకందరికీ తెలుసు. కానీ ఆధారాలను బట్టి సీతయ్య హత్య చేసినట్టుగా కనిపిస్తుంది. సీతయ్య నింద తన మీద వేసుకుంది అని అంటే ఖచ్చితంగా దానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏమిటో, అసలు హంతకులు ఎవరో తప్పకుండా తెలుసుకుందాం. కోర్టులోనే తేల్చుకుందాం. మన సీతను మనం రక్షించుకుందాం. ఎస్ఐ గారు, మీ డ్యూటీ మీరు చేయండి. ఊరుకోమంగా. సీత, 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 ఊరుకోమంగా. సీత, అయ్యో. సీత, ఏం చేస్తున్నావు? నీకు అర్థం అవుతుందా? రఘు, నన్ను క్షమించు. నీకు ఏ విషయం చెప్పకుండా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. స్వర్ణ, ఎప్పుడు ఈ అక్క నీకు అన్యాయం చేయదు. ఏంటోదిన ఇదంతా? సాకేత్, నువ్వెప్పుడు పై హోదాలో ఉండాలనే నేను కోరుకుంటాను. అమ్మా సీత, ఏమిటిది? ఈ చేతులతో నా కన్నీళ్లు తుడిచిన దానివి, ఈ చేతులతో నాకు గుండె ధైర్యాన్ని ఇచ్చిన దానివి. కూతుర్లా కాకుండా కొడుకులా బరువు బాధ్యతలు మోసిన ఈ చేతులు ఓ మనిషి ప్రాణం తీసాయి అంటే నమ్మలేకపోతున్నానమ్మా. నేను నమ్మలేకపోతున్నాను. నమ్మాలి నాన్న, నమ్మక తప్పదు. అమ్మ సీత, అమ్మా త్వరగా ఎక్కండి.
పిఠాపురం సీతామహాలక్ష్మి. పిఠాపురం సీతామహాలక్ష్మి, పిఠాపురం సీతామహాలక్ష్మి, పిఠాపురం సీతామహాలక్ష్మి. ప్రొసీడ్. ఎస్ యువర్ ఆనర్. పిఠాపురం సీతామహాలక్ష్మి అనే ఈవిడ 12 ఫిబ్రవరి 2017న నెల్లూరులో ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో మీర్జాపురం హంసానందిని అనే అమ్మాయిని అతి దారుణంగా హత్య చేసింది ఈవిడ. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఈమెను అరెస్టు చేయడం జరిగింది. పైగా తనే నేరం చేశానని ఈవిడ అంగీకరించిన పిదప హత్యకు గల కారణాలు తదితర విచారణకు శ్రీమతి పిఠాపురం సీతామహాలక్ష్మి గారిని పోలీస్ కస్టడీకి అనుమతించవలసిందిగా ప్రార్థన. హంసానందిని అనే అమ్మాయిని నువ్వే హత్య చేశానని అంగీకరిస్తున్నావా? మౌనంగా నిలబడితే సరిపోదు, సమాధానం చెప్పు. అవును, నేనే హత్య చేశాను జడ్జి గారు. నేరం తనకు తానుగా అంగీకరించినా తదుపరి విచారణ నిమిత్తం ప్రస్తుతం 14 రోజులు పోలీస్ కస్టడీకి అంగీకరించడమైనది. తనని 14 రోజులు పోలీస్ కస్టడీలో ఉంచవలసిందిగా పోలీసు వారిని కోరుతున్నాం. నమస్కారం సార్. కూర్చోమ్మా. ఈ అమ్మాయి వివరాలన్నీ రికార్డులో రాయండి. ఆమెతో సంతకం తీసుకోండి. అలాగే సార్. నీ పేరు చెప్పమ్మా. సీత. పూర్తి పేరు చెప్పాలమ్మా. నేను చెప్తాను. పిఠాపురం మంగమ్మ గారి మనవరాలు పిఠాపురం సీతామహాలక్ష్మి. పెద్దింటికి కోడలుగా వచ్చిన పుట్టింటి బుద్ధి పోనివ్వలేదు. ఆస్తి మీద ఆశతో ఒక అమ్మాయిని చంపి మరిది మీద ఆ నేరం పెట్టి జైలుకు పంపి మొత్తం ఆస్తి అనుభవిద్దాం అనుకుంది. దురాశ దుఃఖానికి చేటు అంటారే, అదే నిజమైంది. ప్లాన్ రివర్స్ అయింది. ఈవిడ జైలు పాలైంది. పిచ్చి పిచ్చిగా వాగావంటే నీకిక్కడ చోటుండదు. స్ట్రైట్ గా నరకానికి వెళ్తావు. ఏకం చెడితే అనేకం అంటారు. ఆల్రెడీ ఒక మర్డర్ చేశాను. 2 అయినా 3 అయినా అదే శిక్ష పడుతుంది. శిక్షకి సిద్ధపడి వచ్చిందాన్ని రెచ్చగొట్టి చావు కొని తెచ్చుకోకు. చూడండి మేడం, ఆమె పొగరు నన్ను చంపేస్తుందట. మరి ఆ అమ్మాయి గురించి అలా వాగావేంటి? వెళ్ళు లోపలికి. నువ్వు రా అమ్మా. దాంతో నీకెందుకమ్మా? నువ్వు చెప్పు, నీ పేరేంటి? నా పేరు సీత. పిఠాపురం సీతామహాలక్ష్మి. మా అమ్మమ్మ గారి పేరు పిఠాపురం మంగమ్మ గారు. తాతయ్య గారి పేరు జగన్నాథం. ఓకేనమ్మా. హస్బెండ్ పేరు రఘురామ్. నీ ఒంటి మీద ఉన్న వస్తువులన్నీ తీసివ్వమ్మా.
వాళ్ళు సీతను ఇప్పుడే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. చూడటానికి కోర్టు పర్మిషన్ కూడా తీసుకొచ్చాం. ఏది మర్డర్ కేసా? అవును. మీరంతా ఇక్కడే ఉండండి, నేను ఎస్ఐ గారిని అడిగి వస్తా. అలాగే. మేడం, సీతను కలవటానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. మర్డర్ కేసు వాళ్ళని కలవడం ఏంటి? కుదరదని చెప్పు. పెద్దవాళ్ళు అమ్మమ్మ తాతయ్య వచ్చారండి. సరే సరే, తీసుకెళ్ళు. ఓకే మేడం. సీత, నిన్ను కలవటానికి మీ అమ్మమ్మ గారు తాతయ్య గారు వచ్చారు. నేనెవరిని కలవదలుచుకోలేదు. ఎవరొచ్చినా కలవడం నాకు ఇష్టం లేదు. మా అమ్మ నాన్న వచ్చినా సరే కలవనంటుంది అని చెప్పండి. మేడం, రానంటుందా అమ్మాయి? ఆ విషయం వాళ్ళకి చెప్పు. సరే మేడం. సీత ఎవరిని కలవనంటుంది. అమ్మమ్మ తాతయ్య వచ్చారని చెప్పండి. అమ్మా నాన్న వచ్చినా కలవరట. ఎందుకు? మనమేం పాపం చేశామని మనల్ని కలవనంటుందండి? తనను అలా చూసి మనం బాధపడతామని కావచ్చమ్మమ్మా. సార్, నేను తన భర్తని. ఒకసారి కలిసి వెళ్తానని చెప్పండి సార్, ప్లీజ్ సార్. సరే, వెళ్ళి చెప్పొస్తాను. థ్యాంక్ యూ సార్. అమ్మా సీత, మీ వారు కలుస్తానంటున్నారు. కన్నె వాళ్ళనే వద్దనుకున్నాక కట్టుకునే వాడిని ఎలా కలుస్తాను? కలవను. కలవదలుచుకోలేదని గట్టిగా చెప్పి పంపించేయండి. సార్, ఏమైంది సార్? తను చాలా ఖచ్చితంగా ఉందండి. ఎవరిని కలవనంటుంది. నన్ను కూడా కలవనందా? మీ గురించేగా నేను వెళ్ళి చెప్పింది. ఆత్మాభిమానం గల పిల్ల, పైగా తన పరిస్థితిలో ఉండి కూడా మా గురించే ఆలోచిస్తున్నట్టుంది. అమ్మా, ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, మీరందరూ వెళ్ళండి. అంతా మన కర్మ. కనీసం ఓదార్పు మాట కూడా చెప్పలేని పరిస్థితి. పలకరించి వివరాలు ఏం తెలుసుకుంటాం? పదండి, రేపు మళ్ళీ వచ్చి ప్రాధాయపడదాం. కనికరిస్తే కలిసి వెళదాం. మీరు వెళ్ళండి తాతయ్య. నేను సీతను కలవకుండా ఇంటికి రాను. తను కలవనంటుంది కదరా. నిరీక్షిస్తేనన్నా మనసు కరగదా? మీరు వెళ్ళండి. అది కాదురా తాతయ్య, ప్లీజ్, నేను రాలేను. పదండి, రేపు ఆ దేవుడితోనైనా మొరపెట్టుకుందాం. దాన్ని ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి బయటపడేయమని వేడుకుందాం. అంతకన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు.
ఏంట్రా ఇది? నువ్వు ఇలా వర్షంలో ఎంతసేపు అని తెలిస్తే మాత్రం తనకు ఎలా తెలుస్తుంది? ఇద్దరికిద్దరు మొండితనానికి పోతే ఎలా? వర్షం నీళ్ళల్లో తడిస్తే సమస్య పరిష్కారం అవుతుందంట్రా. రేపటికి తనే కాస్త మెత్తబడుతుందిరా. నువ్వు ఇలా వర్షంలో తడుస్తున్నావన్న విషయం తెలిస్తే తను కన్నీళ్లతో తడిసిపోతుందిరా. రారా, ఇంటికి వెళదాంరా. నేను రాలేను తాతయ్య. తను ఇక్కడ వదిలి నేను రాను. రేయ్, నా మాట వినరా. క్షమించు తాతయ్య. ప్లీజ్ తాతయ్య, నువ్వు వెళ్ళు. ఇది మా భార్యాభర్తల సమస్య. కలిసి నిజం తెలుసుకుందే నేను రాను. రేయ్, మీ సమస్య అయినంత మాత్రాన వదిలేసి వెళ్ళగలంటారా నేను? ఇది మీ సమస్య కాదురా, మన సమస్య. మీరేమన్నా పరాయి వాళ్ళంటారా? తాతయ్య, నీకు దండం పెడతాను. ప్లీజ్ వెళ్ళు. వెళ్ళి నాన్నమ్మకు ధైర్యం చెప్పు. నేను సీతతోనే తిరిగి వస్తానని చెప్పు. వెళ్ళు తాతయ్య. అది కాదురా. రేయ్, నా మాట వినరా. ప్లీజ్ తాతయ్య, వెళ్ళు. రేయ్, నా మాట వినరా. వెళ్ళు తాతయ్య, వెళ్ళు. వెళ్ళు తాతయ్య, వెళ్ళు తాతయ్య. ఇది చాలా దారుణమమ్మా. ఏమైంది? పోతే పోయిందిలే అని తన దారి తను చూసుకునే ఈ రోజుల్లో భార్యను ఇంతలా ప్రేమించే భర్తను అంతలా కష్టపెట్టడం ఏం బాలేదమ్మా. పాపం రాత్రంతా వానలో తడుస్తూనే ఉన్నాడమ్మా. అలాగే నిలబడున్నాడు. వాళ్ళ తాతగారు వచ్చి పిలిచినా రానన్నాడమ్మా. ఒక్కసారి మాట్లాడొచ్చు కదమ్మా, అతను వెళ్తాడు. నేను కలవలేను. ఆయన మొహంలోని బాధని చూసి నేను తట్టుకోలేను. అతనేమో కలవందే వెళ్ళనని భీష్మించు కూర్చున్నాడు. నువ్వేమో కలవనని నువ్వు భీష్మించు కూర్చున్నావు. నాకేం అర్థం కావటం లేదమ్మా. సారీ రఘు, నన్ను క్షమించు. సీత, మంగమ్మ గారంటే ఎవరు? మా అమ్మమ్మ గారు. ఆమెకేదో ప్రమాదం జరిగిందంట. మీ సిస్టర్ లైన్లో ఉంది. వచ్చి ఫోన్ మాట్లాడు. హలో స్వర్ణ,